కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి గత ఆదివారం నుండి ఈ రోజు వరకు మనలను, మన కుటుంబాలను, సంఘమును సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి నడిపించి పోషించి బ్రతికించిన ఆ దేవాది దేవునికి మనమందరం కూడా ఎంతో రుణస్థలమై ఉన్నాం. ఈ ఉదయకాల వేళలో పరిశుద్ధ గ్రంథం నుండి మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. చదవండి. జకర్యా గ్రంథం 2:10. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయాలలో ఫలింపచేయునుగాక. అందరు బాగున్నారా? ఓకే, మంచిది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే నివసించు దేవుడు. నివసించు దేవుడు. చదవబడిన లేఖన భాగాన్ని మనము ఆలోచన చేస్తే, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును అని వ్రాయబడింది. చిన్న ప్రవక్తలలో ఒకరు జకర్యా ప్రవక్త. దర్యావేసు ఏలుబడిలో 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, జకర్యా ప్రవక్తకు ప్రత్యక్షమైన దేవుని యొక్క వాక్కు ఏంటంటే, మీ యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. మీ గత జీవితాన్ని ఆలోచన చేస్తే మీరు కూడా మీ పితరుల వంటి వారై ఉన్నవారే. మీ పూర్వీకులు ఎలా ఉండేవారో అలా ఉండేవారే. కానీ ఇప్పుడైతే పౌలు అంటారు, మీరు పూర్వమందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చెప్పలోకి ప్రభునామాన్ని మహిమపడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీరు అపవాది సంబంధులా, దేవుని సంబంధులా? చెప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీరు చీకటి సంబంధులా, వెలుగు సంబంధులా? వెలుగంటే ఎవరు? దేవుడు. నేను లోకమునకు వెలుగై ఉన్నానని ప్రభు చెప్పాడు. కాబట్టి మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నిన్న రాత్రి మనం చెప్పుకున్నాం కదా, పూర్వం మీరు క్రీస్తుకు దూరస్తులు, నిరీక్షణ లేని వారు, పరజనులు, పరదేశులు, నిబంధన లేనివారు అని నిన్న రాత్రి ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి మనం చూశాం. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి ఆ నిరీక్షణ? శుభప్రదమైనటువంటి నిరీక్షణ. మీ హృదయములను కలవరపడనీయకండి.
తండ్రి యందు విశ్వాసం ఉంచండి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంత అనేక నివాసములు ఉన్నాయి, లేని యెడల నేను మీతో చెబుతా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను మీ స్థలంలో మీరుండి వాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా అని చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు కలవరి శిలువకు అప్పగింపబడతా ఉంటే శిష్యులైనటువంటి వారందరూ కూడా కలవరపడతా ఉన్నారు, కలత చెందుతా ఉన్నారు, దిగులు పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. అప్పుడు వారిని ధైర్యపరుస్తూ ప్రభు ఈ మాట చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ జకర్యా గ్రంథంలో మనము ఆలోచన చేస్తే యోవేలు గ్రంథంలో ఇకనైనను మీరు నా యుద్ధకు రండి, ఇప్పటికైనా మీరు మనస్పూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అని యోవేలు గ్రంథంలో చూస్తాం. జకర్యా గారు ఏమంటున్నారంటే, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని తట్టు మనము తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడంట. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది, చూడండి. యెషయా గ్రంథం లేదా సామెతల గ్రంథం మొదటి అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 21 నుంచి చదవండి ఒకసారి. గొప్ప సందడి గల స్థలములో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలో 24 చదవండి. నేను పిలువగా మీరు వినకపోతుంది, నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయేది. నేను చెప్పిన బోధ 23 కూడా మనం చూస్తే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతుంది, నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి. ప్రియమైన దేవుని విడలారా, మరి 27వ వచనం చదవండి ఒకసారి. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసిదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. ఎందుకు మాటలు చదివించానంటే, జకర్యా గారు ఏమంటున్నారంటే, మీరు నా తట్టు తిరిగి నేను మీ తట్టు తిరుగుతా అంటున్నాడు ప్రభు. మరి మనం ప్రభు తట్టు తిరగకుండా ప్రభు మన వైపు తిరగాలంటే అది సమంజసం కా, అది న్యాయం కా. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఏమంటున్నాడంటే, దేవుడు ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచాడు, ఎన్నోసార్లు మీకు చెప్పాడు, ఎన్నోసార్లు మీకు బోధించాడు, ఎన్నోసార్లు మీకు ఉపదేశం చేశాడు, కానీ మీరు లక్ష్య పెట్టలేదు. నా గద్దింపు విని మీరు నా వైపు తిరగలేదు. అందుకనే మీ మీదికి అపాయము సుడిగాలి వలె వచ్చినప్పుడు, ప్రమాదము వలె వచ్చినప్పుడు నేను నవ్వెదను, అపహాస్యము చేసేదను, లక్ష్య పెట్టక ఉందును. చదవండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో 24 నుంచి చూస్తే, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోపడకపోతుంది, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దండి అని ఖరఖండిగా దేవుడు చెబుతా ఉన్నాడు, ఖండితంగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దండి అంటే, మీ పూర్వీకులు ఎలా ప్రవర్తించారో, మీ పూర్వీకులు ఏ దేవుణ్ణి ఆరాధించారో, మీ పూర్వీకులు దేనికి మొక్కారో, మీ పూర్వీకులు ఏ ఆచారాలను ఆచరించారో, మీ పూర్వీకులు ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నారో అది మీరు చేయకండి, మీరు నా తట్టు తిరగండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్రమము విస్తరించుట చేత అంత్య దినాలలో అనేకుల ప్రేమ చల్లారునని దేవుని వాక్యంలో వ్రాయబడింది. లోకంలో ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా దేవునికి స్థలం లేదు, దేవునికి చోటు లేదు, దేవుని భయం లేదు, దేవుని ఎడల భక్తి కనపడడం లేదు. ఎక్కడ చూసినా కూడా ఇష్టానుసారమైనటువంటి జీవితం, లోబడినటువంటి జీవితం,
దేవుని మాట విననల్లని స్వభావం. అందుకనే జ్ఞానైన సొలొమోను మహారాజు, నేను పిలువగా ఎవరు మీరు వినకపోతే. ఇర్మియా గ్రంథం 6:25 చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 6:25, 6:10 లేదా వచనం 6:10. విందురని నేను ఎవరితో మాట్లాడగలను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు స్థిరపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను. చూడండి, ఇర్మియా గారు ఏడుస్తా ఉన్నాడు, విలపిస్తా ఉన్నాడు. ఏడుపు ప్రవక్త ఇర్మియా. యెహెజ్కేలు విలాప వాక్యముడు. విలాపం అనగా ఏడుపు అన్నమాట. దేవుని ప్రజల కొరకు ఏడిచినటువంటి ప్రవక్త ఎవరంటే ఇర్మియా. ఏమంటున్నాడు? ఎవరు వింటారని మాట్లాడాలా నేను? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వినుటకు తమ మనస్సు స్థిరపరచుకున్నారు, అందుకనే వినలేకపోతా ఉన్నారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే జకరయ్య గారు ఏమంటున్నారంటే, మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దండి. దేవుడు నాకు సెలవిచ్చాడు, ఆయన వాక్యం నాకు ప్రత్యక్షమైంది. మీ పితరుల మీద యెహోవా బహుగా కోపగించాడు, కాబట్టి నీవు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే 4వ వచనం, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? ఆయనను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు సేదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో మనము ఆలోచన చేస్తే, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. 2:10 జకర్యా 2:10. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. నివసించే దేవుడు. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును అంటున్నాడు ఆయన. ఎందుకు? పరలోకంలో ఆయనకు స్థలం లేదా? పరలోకంలో ఆయనకు చోటు లేదా?